వికీ కౌశల్లో ఒక సాంబాజీ మహారాజ్ కనిపించాడు మాకు. హైందవి స్వరాజ్ అనే కళ నెరవేరుస్తామని మేము ఇవాళ సంకల్పం తీసుకుంటున్నాము. జై భవానీ. మనం రాజమౌళి గారు కానీ బాహుబలి లాంటి మూవీస్ తీసినట్టు ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు సాంబాజీ మహారాజ్ మూవీస్ తీయాలని. మన హిందువులకి శత్రువు ఎవరంటే మెయిన్ మన హిందువే. మా డిమాండ్ ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజు 19 ఫిబ్రవరికి అయితే ఉంది, నేషనల్ హాలిడే రావాలి. మతం మార్చుకొని ఒకవేళ మార్చుకొని ఉంటే ఇప్పుడు అందరు నా పేరు అక్బరో బీర్బరో ఇవే అవుతుండే. శంభాజీ మహారాజ్ ఎలా ఉంటాడో మన కళ్ళారా చూసాం. ఇప్పుడు జరుగుతున్న లవ్ జిహాద్లు కానీ ధర్మాంతరాలు కానీ ఇవన్నీ ఇంకా మన దేశం పైన పీడిస్తూ ఉన్నది. డీటెయిల్గా ఎక్స్ప్రెస్ చేశారు ఈ మూవీలో. చాలా బాధ అనిపించింది, చాలా ఎమోషనల్ అయినాము. వాళ్ళ కంట్రిబ్యూషన్, వాళ్ళ త్యాగాలు ఇలాగే పోవు. హైందవి స్వరాజ్ అంటే హిందువుల రాజ్యం. శివాజీ మహారాజా కళ కన్నాడు. అదే కళని మేమందరము ముంగట తీసుకుపోయి ఒకరోజు హైందవి స్వరాజ్ అనే కళ నెరవేరుస్తామని మేము ఇవాళ సంకల్పం తీసుకుంటున్నాము. జై భవానీ. జై భవానీ. జై భవానీ. హిందూ రాష్ట్ర యాక్టర్స్ చాలా బాగుందండి. వాళ్ళు ఫుల్ లైఫ్ యాక్టింగ్ లో పెట్టేశారు. ఫుల్ ఎవ్రీథింగ్ ఎమోషనల్లీ సెంటిమెంటల్లీ 100%, మోర్ దాన్ 100% వాళ్ళు ఎఫర్ట్స్ చేశారు. Every character has played a very vital role, important role. They have given life to the movie. Excellent movie అండి. ఇంకా చాలా చూపించలేదండి, చాలా చూపించలేదు. ఇంకా చాలా వర్స్ట్ ఉండే హిస్టరీ. దాంట్లో ఒక 60% చూపించారు మా ప్రకారంగా. ఎందుకంటే మేము బుక్స్లో చదివాను, అది కొంతవరకు అది దాచేశారు అనమాట. అయినా సరే వీఆర్ వెరీ హ్యాపీ. ఈ పిక్చర్ వాళ్ళ సొసైటీలో ఇవాళ వచ్చింది, అందరికీ తెలిసింది. ఈరోజు రియాలిటీ తెలిసింది, ముఘల్స్ రియాలిటీ అనేది ఇవాళ తెలిసింది మనకు. సార్ ఈ సినిమా కమర్షియల్గా కూడా హిట్ అవుతుంది అంటారు? 100% అవుతుందండి. కాలేదంటే కూడా పర్వాలేదండి, మేము హిట్ చేసేసాం దానికి అంతే. ఇట్ ఈస్ ఆల్రెడీ హిట్. ఇట్ ఈస్ ఆల్రెడీ హిట్. ఇట్స్ సూపర్ హిట్. ఏంటంటే 100% సూట్ అయ్యారు. మోర్ దెన్ 100%. He has lived his character. He has acted beyond his character. He has 100% fitted into the character. సార్ ఓన్లీ హిందీలోనే తీస్తారు కదా, వేరే లాంగ్వేజ్ లో తీస్తే చాలా మందికి రీచ్ అవుతుంది అంటే డబ్బింగ్ చేసేది అట్లీస్ట్ తమిళ్లో, తెలుగులో, మలయాళంలో ఆల్ లాంగ్వేజెస్లో చేయడం బాగుంటుండే. త్రూఅవుట్ ఇండియా అది రీచ్ అవుతుండే. అవునండి, అది ఆ స్ట్రాటజీ వాళ్ళు ఎందుకో మిస్ అయింది అది. కానీ పర్వాలేదండి. ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ కాదండి, ఇక్కడ ఇమోషన్సే ఇంపార్టెంట్. అది అందరికీ అర్థమవుతుంది. మూవీ లాంగ్వేజ్ కూడా మీకు తెలియలేదు అంటే కూడా అది చూసి ఎవరైనా అర్థం చేసుకుంటారు. అది మలయాళం కానివ్వండి, తమిళ్ కానివ్వండి, గుజరాతీ కానివ్వండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మూవీ చూడంగానే అర్థం చేసుకుంటారు అక్కడ లోపల ఏం నడుస్తుందని. ఒకటే సింపుల్గా చెప్పాలంటే, శంభాజీ మహారాజ్ కనుక ఔరంగజేబు అడిగినట్టుగా నువ్వు మతం మార్చుకో అని ఒకవేళ మార్చుకొని ఉంటే ఇప్పుడు అందరు నా పేరు అక్బరో బీర్బరో ఇవే అవుతుండే. ఈరోజు నా పేరు వెంకట్ బాబు అని ఉందని అంటే దానికి కారణం శంభాజీ మహారాజు, వాళ్ళ ఫాదర్ శివాజీ మహారాజు. సో ప్రతి ఒక్కరు ఈ మూవీని చూసి రియాలిటీ తెలుసుకోవాలి, మన హిస్టరీ తెలుసుకోవాలి అని హైందవి స్వరాజ్ అభియాన్ దివాస్ కోసం పోరాడాలని కోరుకుంటున్నాను. జై శివాజీ. ఆ కాలం పరిస్థితులు ఎలా చూపించారు, శివాజీ మహారాజ్ కానీ సంభాజీ మహారాజ్ కానీ ఎలా ఎదుర్కొన్నారు? మూవీలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందువులో ఉండే ప్రాబ్లం ఏంటంటే మన హిందువే మనకు శత్రువు అవుతుంది. సో అందులో ఇద్దరు ఎవరైతే ఉన్నారో గానోజీ అండ్ కాళోజీ, ఆ ఇద్దరు పర్సన్స్ది, వాళ్ళిద్దరి వల్ల శంభాజీ మహారాజు అక్కడ దొరికిపోవడం జరుగుతుంది. సో అది ఒకవేళ వాళ్ళిద్దరు లేకపోయి ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక వేరే స్టోరీ ఉంటుండే. సో మన హిందువులకి శత్రువు ఎవరంటే మెయిన్ మన హిందువే. సో ఫస్ట్ అది రియలైజ్ అవ్వాలి. ఫస్ట్ లోపల ఒక యూనిటీ రావాలన్నది అర్థమవుతుంది ఇందులో. కంపల్సరీ ఇది తెలుసుకోవాలి, చూడాలి, ప్రతి ఒక్కరు యూనిటీగా ఉండాలి. సో ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైతే హిందువే మనకు శత్రువులాగా ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ మారి మన కోసం బతకాలని కోరుకుంటున్నారు. చావా మూవీ చాలా బాగుంది. ఛత్రపతి సాంబాజీ మహారాజ్ అంటే ఏందో చాలామందికి తెలీదు. శివాజీ మహారాజే అని అనుకున్నాం, కానీ సాంబాజీ కూడా శివాజీ మహారాజ్ లాంటి పెద్ద వీరుడు. మొఘల్ సామ్రాజ్యానికి చనిపోతున్నప్పుడు కూడా చెమటలు గారించి
ఒక చరిత్రని సృష్టించే రాజు అన్నమాట. దీనివల్ల మనకు స్వరాజ్ అనేది అప్పటికి ఆగిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ స్వరాజ్ అనే మాట మళ్ళీ మీదికి వస్తుంది. ఆ స్వరాజ్ అనేది మనం సాధిస్తామని చెప్పి ఆ మూవీ చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. పరిస్థితులు ఎలా చూపించారు, శివాజీ మహారాజ్ కానీ సంభాజీ మహారాజ్ కానీ ఎలా ఫైట్ చేశారు అంటే ఇప్పుడు మేము బుక్స్ చదివినప్పుడు అయితే బుక్స్లో ఉన్న దానిలో 60% చూపించారు, కానీ యాక్టింగ్ స్కిల్స్ మాత్రం విక్కీ కౌశల్. ఎలా ఉందన్న చావా సినిమా? చాలా బాగుంది, అంటే చాలా బాగుంది. ఒక రియల్ స్టోరీ తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ద డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్, అండ్ కౌశల్కి ఎవరైతే హీరో ఉన్నాడో చాలా బాగా యాక్టింగ్ చేసిండు, మనస్ఫూర్తి యాక్టింగ్ చేసిండు. అండ్ రియల్ స్టోరీ ముందుకు వచ్చుకొచ్చింది. చాలా అభినందనలు తెలియజేస్తున్న వాళ్ళకు. అండ్ మూవీ 100% సక్సెస్. ఇది కమర్షియల్ కాదు, ఇది ఒక ఇమోషను. ఎందుకంటే హైందవ సమాజ్ని నిలబెట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్, వాళ్ళ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏవైతే సింహం పులి అంటారో వాళ్ళ కొడుకే, అంటే పులి బిడ్డ పేరే చావా. అయినా ఇప్పుడు చావా సినిమాతోని ఈయన ముందుకొచ్చి జో హైందవ మొఘల్స్ ఏదైతే అక్రమంగా మనకి తౌర్జీ చేశారు, సో దాన్ని ఆయన మతం మారకుండా ఎన్ని హింసలు, అంటే సినిమా చూస్తుంటే నేడిపోచ్చిందన్న నిజం చెప్పాలంటే. ఇంకా 25% ఆయనకు చూపించిన టార్చరు, 100% టార్చర్ అంటే ఆయన పరిస్థితి ఏడుండొచ్చు. అయినా కూడా ఆయన మొఘల్స్ ముందు ఒంగలేదు. అలానే ప్రతి హిందూ కూడా మన భారత్ మాత జై జగదంబ అని చెప్పి వాళ్ళు పేరు తీసుకొని, అమ్మవారి పేరు తీసుకొని పోరాడుతున్నాం. అదే మన హైందవ శక్తి. అదే అమ్మవారిని తలుచుకొని మనం ముందుకెళ్తే ప్రతి హిందూ కూడా ధైర్యంగా బతకగలుగుతాడు. ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్న హిందువులకి ధైర్యంగా ఉండండి. మన దేవతలు చాలా గొప్పలు, మన దేశం చాలా గొప్పది. భారత్ మాత మిట్టి అనేది చాలా పవర్ఫుల్. దాన్ని నమ్ముకోండి, ఆటోమేటిక్ అమ్మవారు శక్తి ఇస్తుంది. ధర్మాన్ని కాపాడదాం, ధర్మో రక్షిత అని చెప్పి పెద్దోళ్ళు. సో ధర్మంగా ఉండండి. భారత్ మాతాకి జై. చాలామంది తెలుగు ఆడియన్స్ తెలుగు డబ్బు వర్షన్ మిస్ అయ్యామంటున్నారు. తెలుగులో వస్తే ఇంకా చాలామంది చూస్తారు కదా. అది 100% అండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనం అందరం తెలుగు, హిందీ, మరాఠీ వాళ్ళు మిక్స్ ఉంటారు కాబట్టి తెలుగులో, తమిళ్లో, మరాఠీలో కూడా తీసిన్నారు. తెలుగులో కూడా రావాలి అని కోరుతున్నాము. తొందరగానే డబ్బింగ్ తీసి ఇది మళ్ళీ తెలుగు వర్షన్లో తీసి చేయాలని చెప్పి. ఇంకోటి రాజమౌళి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద కూడా సినిమా తీయాలని చెప్పి మేము ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే ఈరోజు 14th ఫిబ్రవరి 19th ఫిబ్రవరికి నేషనల్ హాలిడే ఉంది మహారాజ్ది. ఆ రోజు మేము క్యాంపెయిన్ చేస్తున్నాము ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ త్రూగా. సో మా డిమాండ్ ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ 19 ఫిబ్రవరికి అయితే ఉంది, నేషనల్ హాలిడే రావాలి. ఓన్లీ స్టేట్, మహారాష్ట్ర స్టేట్ ఒకటే హాలిడే ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఆయనకి సన్మానం ఇవ్వాలి, ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే హిందూ సమ్రాట్ అయినా లేనిది ఈరోజు మేము చెప్పాను, మా బ్రదర్ వెంకట్ అని పేరు లేకుండే, నా పేరు రమేష్ అని లేకుండా ఎందుకుంటారు, మా పేర్లు మారిపోతుండే. ఒకవేళ అయినా ఒకటే మన ఔరంగజేబ్ మాట ఇన్ని ధర్మం చేంజ్ చేసుకుంటే ఈరోజు అందరు ముస్లిమ్స్గానే ఉంటుండే. సో దాని గురించి మేము ఒకటే పోరాడుతున్నాం. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుండే ఏంటంటే మోదీ గారికి కూడా లెటర్ పెట్టినాము, ఈమెయిల్ పెట్టినాము, తొందరగానే నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై భారత్. పూర్తిగా సంభాజీ మహారాజ్ లాగా కనిపిస్తున్నాడు. మేము ఎప్పుడు చూడలే సంభాజీ మహారాజ్ని, కానీ విక్కీ కౌశల్లో ఒక సంభాజీ మహారాజ్ కనిపించాడు మాకు. కమర్షియల్గా హిట్ అవుతుంది అంటారా? 100% హిట్ అవుతుంది. ఇది తెలుగులో చేస్తే కూడా బాగుంటుండే మన దేశాలలో. యా, తెలుగులో వేసుంటే మళ్ళీ ఓటీటీలో అయినా తెలుగులో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారా? ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం, కానీ దీనికన్నా ముందు మన తెలుగులో ఎలా అయినా సెంటిమెంట్స్, హిందూ సెంటిమెంట్స్ని బాగా పాటిస్తారు కాబట్టి మన సౌత్లో. మనం రాజమౌళి గారు కానీ బాహుబలి లాంటి మూవీస్ తీసినట్టు ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు, సంభాజీ మహారాజ్ మూవీస్ తీయాలని చెప్పి కోరుతున్నాం వాళ్ళని. సినిమా చాలా బాగుంది. యాక్చువల్లీ హిస్టరీ చాలా లైవ్గా చూపించారు. బట్ వారు ఎట్లానే బతుకున్నారు, అప్పుడు ఎట్లానే ఫైట్ చేశారు, అవి దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ అ స్మాల్ మూవీ. ఇట్లాంటి మూవీ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి రిలీజ్డ్. అండ్ సినిమా వాళ్ళు ఇట్లాంటి మూవీ రిలీజ్ చేస్తే పబ్లిక్కి అందరికీ తెలిసిపోతుంది ఎట్లానే వారు ఫైట్ చేశారు పాస్ట్లో ముఘల్తో, ఎట్లానే ఫైట్ చేసేసి మన హిందుస్థాన్కి ఎట్లానే సేవ్ చేశారు. ఇట్లానే మూవీ డెఫినెట్గా ఉండాలి. అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు సీ దిస్ మూవీ. చాలా బాగానే వారు సూపర్ యాక్టింగ్ చేశారు. అండ్ దట్ గివ్స్ లైఫ్ టు ద స్టోరీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ అ స్టోరీ, ఇవి లైఫ్ జరిగింది, పాస్ట్ హిస్టరీకి మనం చూపించారు. హిస్టరీ ఉన్నదానికంటే కొంచెం తక్కువనే చూపించారు. అవి చూపించడానికి కావాలంటే 3 hours తక్కువ అవుతుంది. మొత్తం 3 hours మన వారి హిస్టరీ, వారి లైఫ్ ఎంటైర్ 3 hours ఎలాగే చూపించాలి, తగ్గేసి వచ్చేస్తుంది కదా సినిమాలో. బట్ క్రక్స్ ఆఫ్ ద మూవీ హ్యాస్ బీన్ డిస్ప్లేడ్. ఎలా ఉంది సార్ చావా సినిమా? సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ కూడా చాలా మంచి యాక్ట్ చేసిండ్రు. వాళ్ళు యాక్షన్లో చాలా వరకు
100% లీనమై చేసిండ్రు. ఈ ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర చాలా బాగుంది. నిజంగా జరుగుతున్నట్టే ఆ చరిత్రను మనకు చూపించిండ్రు. అయితే ఇక్కడ మన సినిమా చూడాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందూ సమాజంలో ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఇప్పుడు మన చరిత్రను తెలిస్తేనే మన ముందు భవిష్యత్తు మనకు తెలుస్తుంది. ఈ మొఘల్స్ ఏ విధంగా అయితే ఇన్వేడర్స్ మన దేశం పైన దురాక్రమణం చేసుకుంటూ మన సమాజాన్ని, మన దేశాన్ని, మన హిందుత్వాన్ని మీద అటాక్ చేసిండ్రు. ఈ విషయాన్ని మన హిందూ సమాజం తెలుసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న లవ్ జిహాద్లు కానీ, ధర్మాంతరాలు కానీ ఇవన్నీ ఇంకా మన దేశం పైన పీడిస్తూ ఉన్నది. లవ్ జిహాద్లు, ల్యాండ్ ధర్మాంతర్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవి భయంకరమైన కుట్రలు. ఈ కుట్రలతోటి దేశం ఇప్పటికే చాలా భయంకరమైన దెబ్బతిని ఉన్నది. కాబట్టి ఇప్పుడు మన మొఘల్స్ జరిగినది ఇంకా వాళ్ళ లెగసీ ఇంకా ఉన్నది భారతదేశంలో. ఈ మొఘల్ లెగసీని తీసేయాలి. ఈ మొఘల్ లెగసీని మనం దాన్ని తెలుసుకొని, చరిత్రను తెలుసుకొని ప్రతి ఒక్కరు సన్నద్ధమై, ఎందుకంటే మనం ఆస్తులు సంపాదించే పనిలో ఉన్నాం. సెటిల్మెంట్ అయ్యి మన పిల్లలు బాగుండాలి, అమెరికా వాళ్ళు ఇక్కడ సెటిల్ గా అక్కడికైనా ఉన్నాం. కానీ సమాజంలో ముందు వస్తున్న భయంకరమైన అది 15-20 సంవత్సరాలకనే సూపర్ అండి. ఛత్రపతి శివాజీ గారిని ఎలా చూశారు? మా ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఎప్పటి నుండి మన దేవుడిని స్వరూపమే చూస్తాము. అలాగే ఛత్రపతి సంభాజీ మహారాజ్ని నా శివాజీ రూపంలోనే చూస్తాము. సంభాజీ మహారాజ్ ఎలా మన శివుడిని హార్ట్లో, హృదయంలో మన రాముడు ఎలా ఉంటాడో అలాగే మన శివుడిని హృదయంలో సంభాజీ మహారాజ్ ఉంటారు. అలా మనం దేవుని మూవీ చూస్తున్నట్టు అనిపించింది. ఒక కౌశల్ అంటే సూట్ అయ్యాడా మహారాజులో? ఖచ్చితంగా ఎలా సంభాజీ మహారాజ్ ఉన్నారు నిజ రూపంలో, అదే విశ్వరూపం చూపించారు. బాలీవుడ్ మన నిర్దేశకత్వం చేసిన అందరికీ నోవెల్ని బేస్ చేసుకొని తీసినట్టు తెలుస్తుంది స్టోరీని. ఆ కాలంలో పరిస్థితులను ఎలా చూపించారు, శివాజీ మహారాజ్ ఎలా ఎదుర్కొన్నాడు? అది ఆ కాలంలో అయితే అంత హిస్టరీ నాకైతే అంత తెలియదు. అది ఇప్పుడే మూవీలో ఏదైతే చూపించారో జనాలకి ఏదైతే తెలియజెప్పారో అది కరెక్ట్గా తెలియజెప్పారు. అది మనం ప్రజెంట్ హిట్ అవుతుంది. సూపర్ కమర్షియల్ హిట్ అవుతుంది. ఇది మన హిస్టరీ, అందరూ వచ్చి చూడాలి, అందరూ పూజించాలి మన శివాజీ మహారాజ్ని, అలాగే సంభాజీ మహారాజ్ని. జై హింద్. చావా సినిమా ఎలా ఉందండి? చాలా బాగుంది. ఎందుకంటే మన చరిత్ర మనం తెలుసుకోవాలి. అండ్ టెక్నికల్గా విషయం చూసినా కూడా సినిమాటోగ్రఫీ కానీ, మేకింగ్ కానీ, నరేషన్ కానీ చాలా బాగుంది. మనకు బీజిఎం కానీ ప్రతి ఒక్కటి టెక్నికల్ ఆస్పెక్ట్లో కూడా ఎక్కడా తగ్గలే. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సంభాజీ మహారాజ్ ఎలా ఉంటాడో మన కళ్ళారా చూసాం. వారి యాక్టింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాల్సిందిగా కోరుకుంటున్నాను.